రాష్ట్రపతి గవర్నర్లని కూడా నిర్దేశించే అధికారం న్యాయస్థానాలకు ఉందా లేదా అంటే ఉందని న్యాయస్థానాలు అంటున్నాయి. లేదన్నటువంటిది ప్రభుత్వం అంటోంది. కానీ ఇప్పుడు ఉందని నిరూపించుకోబోతున్నది న్యాయ వ్యవస్థ. తాజాగా శాసనసభ ఆమోదించిన బిల్లులకు సమ్మతి తెలపడంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానం గడువు నిర్దేశించిన వివాదం మీద సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ముందు 10 రోజుల పాటు కొనసాగిన విచారణ గురువారం ముగిసింది. ఈ అంశం మీద 14 ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరిన న్యాయాభిప్రాయం మీద తీర్పుని చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వం ధర్మాసనం రిజర్వ్ చేసింది. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, వ్యక్తిగత హోదాలో అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణ వివాదానికి సంబంధించి రాజ్యాంగంలో వివిధ అంశాల మీద తమ వాదనలు వినిపించారు. శాసన కార్యనిర్వాహక న్యాయ వ్యవస్థల మధ్య అధికారాల విభజన గురించి రాజ్యాంగంలో వివరంగా ఉందని తుషార్ మెహతా గుర్తు చేశారు. గవర్నర్ విచక్షణాధికారాలు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం కానీ, నిర్ణీత గడువును విధించడం కానీ చేయలేవని తెలిపితే ధర్మాసనం అభ్యంతరం తెలిపింది. 3 వ్యవస్థలు ఏది అత్యున్నతం అనే విషయం మీద వాదనలు ఎలా ఉన్నా రాజ్యాంగ సంరక్షణ బాధ్యత సుప్రీంకోర్టుదే. వ్యవస్థల మధ్య అధికారాల విభజన నేను గట్టిగా సమర్థిస్తాను. న్యాయ వ్యవస్థ క్రియాశీలత ఉండాలి కానీ న్యాయ ఉగ్రవాదం, సాహసోపేత వైఖరి సమర్థనీయం కాదు. అదే సమయంలో ప్రజాస్వామ్యంలో ఒక వ్యవస్థ తన విధుల నిర్వహణలో విఫలమైతే రాజ్యాంగ సంరక్షణ బాధ్యతలో ఉన్న న్యాయస్థానానికి జోక్యం చేసుకునే అధికారం ఉండదా? ఏమీ పట్టినట్టు ఉదాసీనంగా ఉండాలా అంటూ చీఫ్ జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. ఆ మాట అన్నారంటే తీర్పు అట్లా ఇవ్వబోతున్నారు. రాజ్యాంగ సంరక్షణతో పాటు పౌరుల ప్రాథమిక హక్కులు కాపాడాల్సిన బాధ్యత కోర్టుకే కాదు కార్యనిర్వాహక శాసన వ్యవస్థలకు ఉంటుంది అంటూ తుషార్ మెహతా బదులిచ్చారు. గవర్నర్ విచక్షణాధికారాలను వినియోగించాల్సిన చోట న్యాయస్థానాలు జోక్యం చేసుకునే ఆదేశాలు ఇవ్వడం అధికార విభజన సూత్రాన్ని ఉల్లంఘించడమేనని తేల్చి చెప్పారు. అయినా కోర్టు మాత్రం తనదే అధికారం అని చెప్పబోతోంది.